ఈ పాడ్కాస్ట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి. హలో పిల్లలు, లాస్ట్ పాడ్కాస్ట్లో తాబేలు వేటగాడికి దొరికింది కదా. మరి ఆ వేటగాడు తాబేలును పట్టుకొని ఒక తాడుతో కట్టి దానిని కర్రకు వేలాడదీసి లేడీ దొరకకపోతే పోయింది, తాబేలు దొరికింది అని ఆనందిస్తూ తన ఇంటి వైపు నడవసాగాడు. వేటగాడు కొంత దూరం పోయాక కాకి, ఆ లేడీ, ఎలుక బయటకు వచ్చాయి. అయ్యో, మనల్ని వెతుక్కుంటూ వచ్చి మందరుడు వేటగాడికి చిక్కాడు, అతన్ని ఎలాగైనా కాపాడాలి అంది లఘుపతనకము అంటే కాకి. అవునవును, తప్పకుండా కాపాడాలి అన్నాడు చిత్రాంగుడు. చిత్రాంగుడు అంటే లేడీ. సరే, నేను చెప్పే ఉపాయం వినండి అంటూ హిరణ్యకుడు. ఎలుక ఏం చెప్పింది? కాకికి, లేడీకి ఈ విధంగా చెప్పాడు. మీరిద్దరూ అడ్డదారిలో ముందుగా పోయి చెరువు పక్కన చిత్రాంగుడు చచ్చినట్టు నటిస్తూ పడి ఉంటే నువ్వు అతన్ని పొడుచుకు తింటున్నట్టు నటించు. వేటగాడు ఆ దృశ్యం చూసి నిజంగా ఈ లేడీ చచ్చిపోయిందనుకొని మందరుణ్ణి కట్టిన కర్రను కిందకు దించి మీ దగ్గరకు వస్తాడు. మీరప్పుడు పారిపోండి. ఈలోపు నేను మందరుడిని కట్టిన తాడును కొరికేస్తాను. అతడు చెరువులోకి తప్పుకొని వేటగాడి బారి నుండి తప్పించుకుంటాడు అంటూ ఉపాయం చెప్పాడు. సరేనన్నాయి లేడీ, కాకి. హిరణ్యకుడు ఉపాయం ప్రకారమే వేటగాడిని మోసం చేసి ఆ మూడు కలిసి తాబేలును రక్షించాయి. ఆ తాబేలు, ఎలుక, కాకి, లేడీ 4 ఆ అడవిలోనే కాలక్షేపం చేస్తూ ఒకరినొకరు కనిపెట్టుకొని కాపాడుకుంటూ ఎంతో కాలంగా సుఖంగా జీవించాయి. ఇక్కడ మిత్రులు ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఉంటే, కలిసిమెలిసి ఉంటే ఎప్పటికైనా అందరూ ఆనందంగా ఉంటారు. ఒకరికి బాధ కలిగినప్పుడు, ఒకరు అపాయంలో ఉన్నప్పుడు మిగతా వారు సహాయపడాలి అనేది మిత్రలాభం. మిత్రుడు ఉండడం వల్ల మనకు మంచి జరుగుతుంది. కాబట్టి విష్ణు శర్మ పంచతంత్రంలో ప్రథమ తంత్రమైన మిత్రలాభంను రాకుమారులకు చెప్పటం ముగించి, విన్నారుగా రాజకుమారులారా, మంచి మిత్రుడి వలన అనేకములైన లాభములుంటాయి. మన మాట, ప్రవర్తన, ఆలోచన ధోరణి మనకు మంచి మిత్రులను సమకూరుస్తాయి. మంచి ఫ్రెండ్స్ కావాలంటే మన దగ్గర ఏముండాలి పిల్లలు? మన దగ్గర మంచి మాట ఉండాలి, మంచిగా మాట్లాడాలి, మనం ప్రేమగా మాట్లాడాలి. తర్వాత వాళ్ళతోటి మనం మంచి బిహేవియర్ ఉండాలి, ప్రవర్తన బాగుండాలి. ఆలోచన ధోరణి అంటే మనం ఏ విధంగా ఆలోచిస్తున్నాము అనేది, మంచి విషయాలు ఆలోచిస్తే మనకు మంచి మంచి మిత్రులు దొరుకుతారు. మన గురించి ఎవరైనా తెలుసుకోవాలంటే మన చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ గురించి తెలిస్తే సరిపోతుంది. మన చుట్టూ ఎప్పుడు నాటీ ఫ్రెండ్స్ లేకుంటే బ్యాడ్ పీపుల్ ఉన్నారనుకోండి, మనని బ్యాడ్ అనే అనుకుంటారు. మనము గుడ్ పీపుల్తో తిరిగినప్పుడు లేకుంటే మంచి వాళ్ళతో మనం ఉన్నప్పుడు అందరూ మనని మంచివాడని అనుకుంటారు. మిత్రలాభమును చెప్పిన విష్ణు శర్మ 2వ తంత్రమైన మిత్రభేదమును వారికి చెప్పసాగాడు. రాజకుమారులారా, పూర్వం ఒక అడవిలో క్రూర జంతువులైన సింహపు, సాధు జంతువైన ఎద్దు ఎంతో స్నేహంగా కలిసిమెలిసి ఉండేవి. ఆ మిత్రులిద్దరి మధ్యన 2 నక్కలు మిత్రభేదము కలిగించి, అంటే ఆ 2 నక్కలు వాళ్ళిద్దరి మధ్యలో ఒక గొడవ పెట్టి ఆ ఇద్దరిని విడగొట్టి సింహము చేత ఎద్దును చంపించిన కథ చెప్తాను వినండి అంటూ కథ మొదలుపెట్టాడు. మిత్రభేదం కథ అనేది ఆ ఎద్దు ఎలా చనిపోయింది, ఈ నక్కలు సింహానికి ఎద్దుకు ఎలా గొడవ సృష్టించాయి అనేది నెక్స్ట్ పాడ్కాస్ట్లో విందాం.